ఫోన్లు ఎక్కువైపోయినాయి. కెమెరా వచ్చేస్తున్నా. You are the future of our state. You are the future of our country. సో అంటే మన భవిష్యత్తు మనం కాపాడాలంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీకు మంచిగా తయారు చేసి టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ గుడ్ సిటిజన్స్, టు ట్రాన్స్ఫార్మ్ ద యూత్ ఇంటూ ప్రొడక్టివ్ పాపులేషన్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్కి ప్రతి ఒక్క స్టేట్ యొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో అదే యువత, అదే యూత్ పాపులేషన్ ఈరోజు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. డ్రగ్స్కి అడిక్ట్ అయినాక మీరు అందరూ చూసారు, ప్రెజెంటేషన్ కూడా చూపించడం జరిగింది. ఫిజికల్గా చాలా వీక్ అవుతారు, మెంటల్గా కూడా చాలా వీక్ అవుతారు. ఏ పని చేస్తే దానికి మోటివేషన్ ఉండదు. ఎప్పుడు కూడా డ్రగ్స్ గురించి ఆలోచన ఉంటుంది. ఎప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తాయి, నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచన ఉంటుంది. ఏం పని చేయడానికి ఇష్టపడరు, కష్టపడడానికి మీ మనసు ఒప్పుకోదు. దాంతోపాటు చాలా సందర్భాల్లో డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల, డ్రగ్స్ దొరకపోవడం వల్ల చాలా మంది చనిపోతారు. ఆ వీడియో ఒకటి మేము తయారు చేయడం జరిగింది. దాంట్లో చూపించారు ఎలా అంటే మనం ఏదో ఒక రిలీఫ్ కోసం, ఏదో ఒక రిలాక్సేషన్ కోసం, లేకపోతే టు హ్యావ్ సమ్ హ్యాపీనెస్, టు హ్యావ్ సమ్ ఫన్ మనం డ్రగ్స్ తీసుకుంటాం. కానీ ఆ డ్రగ్స్ ఎప్పుడు మనకి మన బాడీ మీద ఎట్లాంటి ప్రభావాలు ఉంటాయి, ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎలా సడన్ గా మనకి ఓవర్డోస్ అయితే, మిస్యూజ్ అయితే ఎలా మనిషి చనిపోతారని కూడా చూపించడం జరిగింది. సో ఇంత హార్మ్ఫుల్ డ్రగ్స్ ఇంత మనం ఎలా స్టార్ట్ చేస్తాము? నార్మల్గా మనకు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మందికి ఈ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకసారి చూడాలి. డ్రగ్స్ తీసుకుంటే ఏదో మనం రిలాక్స్ అవుతాము, లేకపోతే కొంత బర్డెన్ తగ్గుతుంది, కొంత స్ట్రెస్ తగ్గుతుంది, అది ఒకసారి చూడాలని చాలా మంది ట్రై చేస్తారు. కొంతమంది ఈ పియర్ ప్రెషర్లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు, ఆ ఫ్రెండ్స్ ప్రెషర్లో లేకపోతే మిగతా అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే మనం ఆ గ్రూప్ నుంచి వాళ్ళు బయటికి దోసేస్తారేమో ఆ భయంతో కొంతమంది స్టార్ట్ చేస్తారు. కొంతమంది అంటే కాలేజ్ వచ్చినాక చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. చాలా స్టడీస్ ప్రెషర్ చేంజ్ అవుతుంది, పెరుగుతుంది. అదర్ సోషల్ ప్రెషర్స్ వస్తాయి, ఇంటి నుంచి బయట ఉంటాము. దాంతో చాలా మంది ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ ఇట్. ఆ ప్రెషర్లో, ఆ బాధలో కూడా చాలా మంది డ్రగ్స్ స్టార్ట్ చేస్తారు. డ్రగ్స్ ఎంత హానికరము, ఎంత హార్మ్ఫుల్, ఎంత డేంజరస్ అనేది ఇప్పుడు మనం తెలిసినాక మళ్ళా మనం డ్రగ్స్ జోలికి పోతామా? ఎస్ ఆర్ నో? వినపడలేదు. ఎస్ ఆర్ నో? తప్పు చేయడం మానవ సహజం. నేను తప్పులు చేశాను, కానీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నేను అటు ఎన్సీసీ కానీ, ఇటు ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, ఇటు డబ్బింగ్ కానీ, వేషాలు కానీ, అటు ఒక విధంగా పాలిటిక్స్ కానీ, నేను ఇన్నిట్లో నేను చేయగలిగానంటే, ఇది చేసినా కూడా నాకు 6-7 hours స్లీప్ దొరుకుతుందంటే ఆ టైం సెన్స్, ఆ టైం డిసిప్లిన్, అదే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చూసిన వీడియోస్ లో ప్రతి వీడియో ఒక విధంగా టెన్షన్ అయిపోయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తోంది. అట్ ద సేమ్ టైం నమ్మకం ఉంది. ఎందుకంటే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్నా జన్మభూమి గొప్పదిగా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వీరభూమి. మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఇండియన్స్ అంటేనే ఒక తెలియని ఒక కిక్ ఉంది. వావ్, మంచి
ఇప్పిస్తాం. సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు ఆయన చెప్పిన వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీరు కల్టివేట్ చేసింది. దానికి నిజంగా విజయనగరం పోలీస్కి, ముఖ్యంగా జిందాల్ గారికి, ఎందుకంటే మేము సినిమాలో హీరోస్, రియల్ హీరోస్, ఇక్కడ ఉన్న ప్రతి పోలీసు రియల్ హీరోస్. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని ప్రారంభిస్తాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను.